నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ స్కూల్స్ ను తీర్చిదిద్దాలని ఆదేశం. అన్ని వివరాలు సేకరించిన తర్వాతే అగ్రిగోల్డ్ భూముల విషయంలో చర్యలు. రెడ్ బుక్ తెరిస్తే వైసీపీ నేతలు రాష్ట్రంలో ఎవరూ ఉండరు. మంత్రి అనగాని వ్యాఖ్యలు. పవిత్ర సంగమం వద్ద నవహారతుల పునరుద్ధరణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రుల బృందం, అధికారులతో సమీక్ష. సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ భరోసా కల్పిస్తూ వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. నగరంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్న నేతలు. వెలగపూడి సచివాలయంలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలపై సీఎం ఆరా తీశారు. ఒక్క టీచర్ పోస్టును కూడా గత ప్రభుత్వం భర్తీ చేయలేదని, విద్యా ప్రమాణాలు పడిపోవడం వల్ల స్టూడెంట్స్ ప్రభుత్వ స్కూల్స్కు రావడం లేదని అధికారులు వివరించారు. పాఠశాల ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచడానికి తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ వివరించారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో అన్ని వివరాలు సేకరించిన తర్వాత కేసులు నమోదు చేయడం జరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో స్వలాభం కోసం జోగి రమేష్ పనిచేశారే తప్ప ప్రజల కోసం ఏమీ చేసింది లేదని తెలిపారు. భూములపై వస్తున్న ఫిర్యాదుల్లో 75% వైసీపీ నేతలపైనే ఉన్నాయని చెప్పారు. రెడ్ బుక్ తెరిస్తే రాష్ట్రంలో వైసీపీ నేతలు ఉండలేరని మంత్రి అనగాని వ్యాఖ్యానించారు. వారి హయాంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కానీ, లేదా వారిలో ఒక చైతన్యం నింపుకొచ్చి వారికి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని చెప్పి కానీ ఎప్పుడు ఆలోచన చేయకుండా కేవలం వాళ్ళ కుటుంబం బాగుపడాలి, అడ్డదారులైనా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే ఈ యొక్క అంబాపురంలో ఉన్నటువంటి ఒక్క స్కామ్, ఇలాంటి స్కామ్లు ఎన్నో చేశారని వస్తున్నాయి, వెలుగులోకి వస్తూ ఉన్న అన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనం చేసి పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. రెడ్ బుక్ అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతా ఉన్నాం. మాకు రోజుకి 80% భూ వివాదాలు వస్తూ ఉన్నాయి. దాంట్లో 75.5% మేము అప్రాక్సిమేట్గా చూస్తే వైసీపీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు క్యూ కడుతున్నారు. మంత్రిని నేరుగా కలిసి తమ అర్జీలు ఇచ్చి సమస్యలను విన్నవించుకున్నారు. ఆయా సమస్యలను సావధానంగా వింటున్న నారా లోకేష్ వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక వస్తువుల కల్పన, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, భూ కబ్జాదారుల నుంచి తమ ఆస్తులను తిరిగి ఇప్పించాలంటూ మంత్రి లోకేష్ ను కలిసి బాధితులు వినతులు అందిస్తున్నారు. విజయవాడలో కృష్ణా గోదావరి నదుల సంగమం వద్ద నవహారతులను తిరిగి పునరుద్ధరించనున్నారు. దసరా నుంచి ఫెర్రీ ఘాట్ వద్ద నవహారతులను సిద్ధం చేస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, పార్థసారథి తెలిపారు. ఫెర్రీ ఘాట్ను మంత్రుల బృందం పరిశీలించి అధికారులతో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఇదిగా ఇక్కడ కృష్ణా గోదావరి రెండు కలిసే పాయింట్. దీన్ని పవిత్ర సంగమం పేరు పెట్టి చాలా బాగా చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్ణయం చేసి పక్కన పడేస్తుంది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఇమీడియట్గా దీన్ని టేకాఫ్ చేయమని కన్సర్న్ మంత్రి రామనారాయణ గారికి, ఎన్విరాన్మెంట్ మంత్రి గారికి చెప్పడం, సీఎం గారితో మాట్లాడి ఇక్కడ ఒక టెంపుల్ కూడా గోదావరి కృష్ణమ్మ గోదావరితో ఒక మంచి టెంపుల్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా తీసుకొని
ఇక్కడ ఒక మంచి టెంపుల్ కట్టాలని, దీని ఫ్యూచర్లో ఒక మంచి పవిత్రమైన స్థలంగా చేసేదానికి అన్ని విధాలు అందరూ చేసి పవిత్రమైన స్థలంగా ఒక టెంపుల్ అనేది చేయడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడాన్ని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆలా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచకుండా జీవో నంబర్ 94ను వ్యతిరేకించడం జరిగిందని తెలిపారు. హైకోర్టు జీవోను నిలుపుదల చేస్తూ ఆర్డర్ ఇవ్వడంపై స్వాగతిస్తున్నామని, దీని కారణంగా ఎంతో మంది ఈబీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెంచి అమలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మాత్రం రిజర్వేషన్లు పెంచకుండానే కౌన్సిలింగ్ నిర్వహించడం కారణంగా ఈబీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఏపీ మెడికోస్ అసోసియేషన్ వ్యతిరేకం కాదని తెలిపారు. వాస్తవంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వాలంటే మొట్టమొదటిగా ఆయా మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచాలి. కాబట్టి వీళ్ళు సీట్లేం పెంచకుండా, కొత్త సీట్లేం తీసుకురాకుండా ఉన్న సీట్ల నుంచి, అంటే ఓపెన్ కోటాలో ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి 10% ఈడబ్ల్యూఎస్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం అసలుకే ఈ ఓపెన్ కాంపిటీషన్ యొక్క సీట్లలో పోటీ బాగా పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం వరకు ఏంటంటే మనకి తెలంగాణ ఉండటం వల్ల 15% అన్రిజర్వ్డ్ కోటా ఉండటం వల్ల అనేక మంది ఓపెన్ కాంపిటీషన్ విద్యార్థులు తెలంగాణకి వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆల్ ఇండియాల కోటాలో కూడా చాలామంది ఓపెన్ కాంపిటీషన్ విద్యార్థులు మంచి సీట్లు తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ ఉత్తరాదిన ఆ పేపర్ లీక్ అవటం వల్ల అనేక మంది వాళ్ళు ఉత్తరాది వాళ్ళకే ర్యాంకులన్నీ వచ్చినాయి. మన వాళ్ళకి వచ్చిన ర్యాంకులు చాలా తక్కువ. కాబట్టి అన్ని విధాలు కూడా ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ విద్యార్థులు దెబ్బతింటున్నారు. గుంటూరులో బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ జరిగింది. హిందూ కళాశాల కూడలి నుంచి గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో పాటు బీజేపీ నాయకులు జూపూడి రంగరాజు, నరేంద్ర కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల త్యాగాల ఫలితంగా అందినటువంటి స్వాతంత్రం ప్రతి ఒక్కరికి కూడా జీవితాల్లో వెలుగు నింపాలని, భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం వెలుగుతుంది అనే నినాదంతో ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మన రాష్ట్రంలో కూడా చీకటి పరిపాలన పోయి బ్రిటిష్ వాళ్ళు తలదన్నేటువంటి పరిపాలన చేసినటువంటి నాయకుల్ని పాల్గొరి ఈరోజు యువదేశం 78 ఏళ్లకు మిగతా దేశాలని వృద్ధ దేశాలు అవుతున్నాయి. భారతదేశం అభివృద్ధి చెందే దేశం కింద యువతతోటి ముందుకెళ్తున్నది. కాబట్టి ఏదైతే లక్ష్య సాధనలో భారతదేశం ప్రపంచానికి తలమార్గం కావాలనుకున్నదో 2047 నాటికి దళిత బాంధవుడు చంద్రబాబు అయితే దళిత ద్రోహి వైఎస్ జగన్ అని మాజీ మంత్రి పీతల సుజాత వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో 188 మంది దళితులను చంపినా వైసీపీలో ఉన్న ఒక్క దళిత నాయకుడు మాట్లాడలేదని మండిపడ్డారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని పేరు మార్చి జగనన్న పథకం కింద పేరు మార్చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తే ఆనాడు మంత్రులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కనీసం స్పందించలేదు, కనీసం ఖండించలేదు. అసలు మీకు అంబేద్కర్ గారి విగ్రహాలను తాకే అర్హత ఉందా? దళితులకి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి 27 పథకాలని
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా రద్దు చేసేసి వాళ్ళ అభివృద్ధిని అట్టడుక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకువెళ్ళిపోతే ఒక్క దళిత వైసీపీ నాయకుడు ప్రశ్నించారండి? కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని తక్షణమే అందించాలని సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులు పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. గత అనేక సంవత్సరాలుగా పంట దెబ్బతిని పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయినటువంటి రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి వ్యవసాయానికి సంబంధించి ముందస్తుగానే 20,000 చొప్పున ఆర్థిక సహకారం అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా తెలియజేయడం జరిగింది. దానికోసం రైతులంతా ఆతృతగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పెట్టుబడి పెడతానికి కనుక ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందకపోతే అనేక మంది కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులంతా తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 20,000 ముందస్తు పెట్టుబడి కింద రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రకృతి విలయ తాండవంతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రజలకు అండగా నిలిచేందుకు ఎన్ఎస్యుఐ ముందుకు వచ్చింది. ఎన్ఎస్యుఐ గుంటూరు శాఖ విరాళాల సేకరణ చేపట్టింది. హిందూ కళాశాల సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం, ఇతర నాయకులు పాల్గొన్నారు. సర్వం కోల్పోయిన వయనాడ్ ప్రజలకు దేశ ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈశ్వరరావు, కరీం తెలిపారు. ప్రజల కోసం ప్రజల మధ్యనే ఉంటుందని చెప్పని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు టీడీపీ తీసుకున్నాం. మరోసారి తెలియపరుస్తూ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి వారికి ఆ కుటుంబాలకి సానుభూతి సంతాపం తెలియపరుస్తూ అక్కడ ప్రజలు నష్టపోయి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏ విధంగా అయితే అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి దానిపైన గుర్తించి కేరళ వయనాడ్ ప్రాంతాల్లో ఎన్ఎస్ఏ గత 10-15 రోజుల నుంచి అనేకమైనటువంటి ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే మనం మానవత్వాన్ని కూడా మనం చాటుకోవాలనేటటువంటి ఒక కార్యక్రమంతో గత 3 రోజుల నుంచి ఒక విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీరు కూడా రేపు సాయంత్రం వరకు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ నెల 15న శ్రీ టీవీ జాతీయ కళాశ్రీ పురస్కారాల ప్రదానం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను కార్యక్రమ నిర్వాహకులు, రంగస్థల నటులు చిట్టినేని లక్ష్మీనారాయణ, దేవాలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి కళాశ్రీ పురస్కారాలను అందిస్తున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కళాంజలి క్రియేషన్స్ నిర్వహణలో శ్రీ టీవీ కళాశ్రీ జాతీయ పురస్కారాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాటికొండ శాసనసభ్యులు శ్రీ శ్రావణ్ కుమార్ గారు, అలానే గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు మాధవి గారు, ఆలయ అధ్యక్షులు మస్తానయ్య గారు, ఎల్వీఆర్ క్లబ్ అధ్యక్షులు బ్రహ్మేశ్వర గారు తదితరులు కూడా హాజరవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వివిధ రంగాల్లోని ప్రముఖులకు, ముఖ్యంగా మన తెలుగు భాష, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం కృషి చేసినటువంటి ఎంతోమందికి ఈ జాతీయ కళాశ్రీ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేవాలయంలో గత సంవత్సరం ప్రారంభించినటువంటి డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ గారు కళాంజలి క్రియేషన్స్ ద్వారా కళాశ్రీ అవార్డులు అనేక మంది వివిధ రంగాల్లో కళలకు సంబంధించి, సాహిత్యానికి సంబంధించి, నటనకు సంబంధించి, అనేక జానపదాలకు సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలలో నిష్ణాతులైన అందరికీ కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో అన్నమయ్య కళావేదిక మీద సాయంత్రం 6:30కి ప్రదర్శన ప్రారంభమవుతుంది. స్తంభాలగరువులోని నారాయణ స్కూల్లో ఇన్వెస్టిట్యూర్ సెరమనీ కార్యక్రమం జరిగింది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు స్టూడెంట్స్ కు
గ్రూప్స్గా విభజించి పలు అంశాల్లో పోటీ నిర్వహించారు. విజేతలను ఈ సందర్భంగా అభినందించారు. ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావు పాల్గొని ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. స్కూల్స్కు వచ్చే పిల్లలకు బైక్స్ ఇచ్చి పేరెంట్స్ పంపడం కరెక్ట్ కాదన్నారు. డ్రైవింగ్పై అవగాహన లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, ఏజీఎం వి జానకిరామరెడ్డి, వెస్ట్ ట్రాఫిక్ సిఐ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. పిల్లలు కూడా కొంతమంది తల్లిదండ్రులు చూస్తుంటే కొంతమంది స్కూల్స్కి స్కూటీస్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా ఒకటి గ్రహించాలి. తక్కువ వయసులో మనం ఇప్పటి నుంచే వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించడం వల్ల మన పర్యవేక్షణ లేని సమయంలో కూడా వాళ్ళ తాళాలు తీసుకొని రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మేము కూడా చాలా సందర్భాల్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. కౌన్సిలింగ్ వరకు అయితే పర్లేదు. అనుకోని ప్రమాదం జరిగితే మీ పిల్లలకి లాస్ ఉంటుంది, మీ పిల్లల వలన ఆపోజిట్ వాళ్ళకు కూడా లాస్ ఉంటుంది. దానివల్ల మీరు కోర్టులో కేసెస్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకి మేము చెప్పేది ఒకటే, దయచేసి ముందు డ్రైవింగ్ నేర్పించొద్దు. నేర్పించినప్పటి నుంచి వాళ్ళకి తోలాలని ఒక ఉత్సాహం ఉంటుంది. కాబట్టి నేర్పించొద్దు. ఈ అకాడమిక్స్తో పాటుగా భవిష్యత్తులో మంచి లీడర్గా ఈ దేశాన్ని నిర్మించాలంటే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. కాబట్టి ఆ వ్యక్తులు విద్యార్థి దశ నుంచి నేర్చుకోవాలి. కాబట్టి నారాయణలో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్మెంట్ కోసం స్కూల్లో ఉన్న అందరినీ కూడా 4 విభాగాలుగా విభజించి మన ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితోటి ఆయన పంపించినటువంటి శాటిలైట్ స్పేస్ తోటి అగ్ని, పృథ్వీ, నాగు, త్రిశూల్ అని 4 గ్రూపులుగా స్టూడెంట్స్ని డివైడ్ చేసి వాళ్ళలో కాంపిటీషన్ క్రియేట్ చేసి నాయకత్వ లక్షణాలను డెవలప్ చేసి భవిష్యత్తులో మంచి నాయకులుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దేలాగా నారాయణ ఈ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఆయన స్వగృహంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కన్నా కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న కన్నా ప్రజాసేవలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మాజీ మేయర్ కన్నా నాగరాజు, టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ ఆకాంక్షించారు. శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క 70వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి ఈ యొక్క జిల్లా నుండే కాదు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల నుండి కూడా వచ్చి వారికి విషెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజల తరఫున వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తుని, రాజకీయంగా ఇంకా పైన మంచి స్థాయి ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మీ తాళ్ల వెంకటేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు. మీకు ఎన్నో 1989 నుంచి వారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన కాడ నుంచి యూత్ కాంగ్రెస్లో చేశారు. అదేవిధంగా ఎన్నో పోర్ట్ఫోలియోలు చేసిన వారు ప్రజల్ని మర్చిపోకుండా ప్రజలు వారిని కూడా గుర్తుపెట్టుకుని తిరిగి మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. సో కాబట్టి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్య గుంటూరు కానీ, సత్తెనపల్లి కానీ, పెద్దకూరపాడు కానీ ఎవరు వచ్చి అడిగినా కూడా మేము ఎప్పుడో తక్షణమే స్పందించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము. అదేవిధంగా దేవుడు ఇంకా మా నాన్నగారికి మంచి ఆయుష్, ఆరోగ్యం, అధికారం ఇచ్చి కొన్ని వేల మందికి సేవ చేయించాలని కోరుకుంటున్నాను. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ఉన్న తపాలా కార్యాలయం ఎదుట గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రతి హృదయం నిండాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి అన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని ఆయన అభిలషించారు. దేశభక్తిని, పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం మేరకు తపాలా కార్యాలయాల్లో 25 రూపాయలకే పెద్ద జాతీయ జెండాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. దేశ ప్రధానమంత్రి మోదీ గారి సంకల్ప దీక్షలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసే విధంగా దీక్ష పూనారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని చెప్పేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జెండాలని బయట కొంటే 100 రూపాయలు, కానీ ప్రభుత్వం పోస్ట్ ఆఫీసుల్లో
ఈ జెండాని 25 రూపాయలు అందిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ జెండాని తీసుకొని ప్రతి ఇంటి మీద ఎగరవేసి దాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల విస్తృత ప్రచారం చేయడం ద్వారా ఈ స్వాతంత్ర సమరంలో మనకి ఈ స్వాతంత్రాన్ని అందించడానికి ఎంతమంది ప్రాణత్యాగం చేశారు, ప్రజలు ఆ రోజున పోరాట యోధులు వాళ్ళు పడినబడి కష్టాలు బాధలు వాళ్ళు అందించిన స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కృషి అని చెప్పి మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు శ్రీనగర్లో జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు జరిగాయి. శ్రీనగర్లోని మాతృశ్రీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్న వితరణ జరిపారు. కార్యక్రమంలో మాజీ మేయర్ కన్నా నాగరాజు, టీడీపీ నేతలు కొర్రపాటి సురేష్, బాబురావు, అడపా మోహన్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మాతృశ్రీ వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేసి అట్లాగే దుప్పట్ల పంపిణీ కూడా చేయటం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ గారు మరి పెదకూరపాడు, గుంటూరు శాసనసభ్యులుగా అట్లాగే రాష్ట్ర మంత్రిగా ఆయన సంక్షేమం, అభివృద్ధి, శ్రీమంతుడిగా మరి ఎక్కడ ఉన్నా కూడా నిత్యం ప్రజల అభ్యున్నతికి కృషి చేసేటువంటి నాయకుడు. రాబోయే రోజుల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రజల ఆశీస్సులతో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని అట్లాగే మరెంతో మంది పేద ప్రజలకు తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నదాన కార్యక్రమం వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికీ కూడా న్యాయం చేసే వ్యక్తి. అణగారిన వర్గాల ప్రజలందరూ నిలబడి వారి కోసం, వారి హక్కుల కోసం, వారి కోసం నిరంతరం పనిచేసేటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారి మరి ఇంకా ఎన్నో ఉన్నత పదవులకు చేరి నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావుని ఎమ్మెల్యే గల్లా మాధవి, టీడీపీ నాయకులు గల్లా రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని పలు ముఖ్యమైన అంశాలపై డీజీపీతో ఎమ్మెల్యే గల్లా మాధవి చర్చించారు. కొత్తపేటలో హర్ఘర్ తిరంగా ర్యాలీని 6వ మండలం అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ కొత్తపేట చిన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బోస్బొమ్మ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ ఈస్ట్ కన్వీనర్ శనక్కాయల ఉమాశంకర్ జెండా ఊపి తిరంగా ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవిశెట్టి బాబురావు, తల్లం మనోజ్ కుమార్, వేమూరి అనిల్ కుమార్, మెడికల్ రిప్రజెంటేటివ్ మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దేశ నాయకుల యొక్క వాళ్ళ యొక్క శిల్పాలని శుభ్రం చేసి వారికి గణనీయంగా నివాళులర్పించాము. అదే స్ఫూర్తితోటి భారతదేశం 2047 కల్లా ప్రపంచంలోని అగ్రగామి దేశంగా ఉంటుంది. ఈ భవిష్యత్తు వీళ్ళందరి చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు యువతలోనే ఉంది. మీ ఇంటి పైన ఖచ్చితంగా జెండాని ఎగరేసి సెల్యూట్ చేసి మీరు అప్లోడ్ చేస్తే మొత్తం యావత్ ప్రపంచం మనల్ని చూస్తుంది. సుస్థిరమైన దేశంగా మనల్ని గుర్తిస్తుంది. ఇప్పుడు అమెరికాలో కన్నా ఇండియాలో బిజినెస్ పెడితే బెటర్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మనందరం ఒక తాటి మీద కానీ రాగలిగితే 2047లో ఇండియా విల్ బీ ద ఫస్ట్ కంట్రీ ఆర్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఆ దిశగా మనందరం ప్రయత్నం చేద్దాం. రేపు వచ్చేది 15వ తారీఖు మన 78 సంవత్సరాలు మనకి పూర్తయిపోతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు ఘర్ ఘర్ తిరంగా అనే ఒక యోజనని మళ్ళీ మనకి అందరికీ కూడా చెప్పడం మొదలుపెట్టారు. కాబట్టి అందరం కూడా ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగరవేసి మీ యొక్క ఫొటోస్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలని చెప్పి కోరుకుంటాము. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి 6వ మండలం ఒక ఈస్ట్ కన్వీనర్ ఉమాశంకర్ గారికి మరియు 6వ మండలం నాయకులు మరియు రిప్రజెంటేటివ్ యూత్ అందరికీ కూడా ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంగం జాగర్లముడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పై ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ను కమిషనర్ ఎస్ హరికృష్ణ, నగరపాలక సంస్థ ఈఈ కొండారెడ్డి, డిఈఈ శ్రీధర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగం ద్వారా పర్యావరణ హితంతో పాటు ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని అన్నారు. మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి వారిని మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను బహుకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ స్కూల్స్ ను తీర్చిదిద్దాలని ఆదేశం.
అన్ని వివరాలు సేకరించిన తర్వాతే అగ్రిగోల్డ్ భూముల విషయంలో చర్యలు. రెడ్ బుక్ తెరిస్తే వైసీపీ నేతలు రాష్ట్రంలో ఎవరూ ఉండరు. మంత్రి అనగాని వ్యాఖ్యలు. పవిత్ర సంగమం వద్ద నవహారతుల పునరుద్ధరణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రుల బృందం, అధికారులతో సమీక్ష. సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ భరోసా కల్పిస్తూ వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. నగరంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందన్న నేతలు. ఈరోజు వార్తలందరితో సమాప్తం. నమస్కారం.